ఈ వీడియో చూసినాక కొంతమంది నన్ను తిట్టుకుంటారు. కొంతమంది కరెక్టే చెప్పినవు బ్రో అంటారు. ఇంకొంతమంది లేపినా లేపుతారు. సో, టాపిక్ అసొంటిదనమాట. ఏందంటే 'కకాషి ఇటాచి కన్నా స్ట్రాంగా కాదా?' సో, నా ఒపీనియన్ ఏంది వాళ్ళ స్ట్రెంత్, ఆళ్ళ క్యారెక్టర్‌లు మనం 'నరుటో' సిరీస్‌లో మాంగాలో చూసినాక, ఆళ్ళ డేటా బుక్కులు చూసినాక, వాళ్ళ పవర్‌ది అన్నీ తెలుసుకున్నాక ఏందనేది నేను చెప్తా. మీ ఒపీనియన్ ఏందో మీరు కింద కామెంట్ చేయండి. ఎలానన్నా మెసేజ్ పెట్టండి. నేనేమనుకోను. ఇక్కడ ఇంకోటి నేనిక్కడ డీఎంఎస్ 'కకాషి' గురించి మాట్లాడతలేను. జస్ట్ 'కకాషి సెన్సే' గురించే మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు కింద కామెంట్ సెక్షన్‌లో "ఏయ్! నీకు తెలుసారా? హూకా నీకు డీఎంఎస్ 'కకాషి' గురించి ఏం తెలుసు?" అది ఇది అని ఏసుకోకండి కింద. సో, అర్థమైందా? ఇక్కడ డీఎంఎస్ 'కకాషి', 6th ఉకాగే 'కకాషి' వీళ్ళు ఎవ్వలు కాదు. జస్ట్ మనం 'నరుటో' సిరీస్‌లో చూసిన మామూలు 'కకాషి'. ఓకేనా? క్లియరా? సో, ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో గైస్, మై నేమ్ ఇస్ విష్ణు. వెల్కమ్ టు షాడో ఆఫ్ యానిమీ. ఛానల్ కొత్తగా వస్తే ఛానల్‌లో ఉన్న కంటెంట్ మొత్తం చెక్ చేయండి. అరే వీని వీడియోలు కొంచెం యూజ్‌ఫుల్ గానే ఉన్నాయి, కరెక్టే చెప్తుండు అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటది. ఇన్ఫర్మేషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కావాలనుకుంటే సేమ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే అన్‌సబ్స్క్రైబ్ అయితది అనుకోండి అది. సో, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, మీకు టైం బొక్క, కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్, కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నీ వచ్చేసాయి అన్నమాట. సో, 'కకాషి సెన్సే' ఇటాచి కన్నా స్ట్రాంగ్‌గా కాదంటే 'నరుటో' సిరీస్‌లో 'కకాషి సెన్సే' చాలా పవర్‌ఫుల్. ఒక స్కిల్ నింజా. కానీ ఇటాచి తోటి కంపేర్ చేసినప్పుడు అంటే కంపేర్ కాదు, తన స్ట్రెంత్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు ఇటాచి చాలా స్ట్రాంగ్. తన ఎబిలిటీస్, తానున్న షేరింగ్ అనే ఒక పవర్, అలానే ఇటాచి తన పవర్‌ఫుల్ గెంజుట్సు ఉంటది. చక్ర పైన మంచి కంట్రోల్ ఉంటది. సో, ఈ అన్ని విషయాలైతే ఇటాచిని 'కకాషికి' ఒక మంచి ఆపోనెంట్ లెక్కనే చేస్తాయి. సో, అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే వీళ్ళ స్ట్రెంత్ గురించి ఒకసారి డీటెయిల్‌గా చెప్తా మీకు. సో, అప్పుడు మీకు వీళ్ళిద్దరిట్లలో ఎవరు స్ట్రాంగ్ అనే డౌట్‌కి ఆన్సర్ దొరుకుతదని నేను అనుకుంటున్నా. అంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా మీకు దొరకకపోతే మీ తప్పేం లేదు. నేనే సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అర్థము. ఫస్ట్ మనం ఇటాచి ఒక స్ట్రెంత్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇటాచి ఒక గెంజుట్సు మాస్టర్. ఇటాచి గెంజుట్సులో మాస్టర్. తన గెంజుట్సు ఎబిలిటీస్ అనేవి చాలా బాగుంటాయి. అందులోను సుకియోమి తోపు ఎబిలిటీ అదైతే. సుకియోమి ఎలా పనిచేస్తదంటే ఎనిమీస్ అయితే ఒక ఇల్యూజన్ వల్ల అయితే ట్యాప్ చేసి పెడతది చాలా సమయం పాటు. మనం బయటకేం చూసినప్పుడు వాళ్ళు 5 మినిట్సే దాంట్లోకి వెళ్ళినారు అనిపిస్తది గానీ వెళ్ళిన వాళ్ళకి మాత్రం సంవత్సరాలు గడుస్తది అందులో. ఆ వల్ల ఇటాచి టైం ని మ్యానిపులేట్ చేయగలుగుతాడు, టైం ని కంట్రోల్ చేయగలుగుతాడు. ఇటాచి దీన్ని ఫస్ట్ టైం మనం 'కకాషి' పైన యూజ్ చేసేటప్పుడే చూసినాము. 'కకాషి' ఫస్ట్ దాంట్లోనే మెయిన్ అనమాట. ఓకే మనం పాయింట్ లోకి వద్దాం. సెకండ్ స్ట్రెంత్ వచ్చేసి ఇటాచిది షేరింగన్, అలానే మంక్యూ షేరింగన్. ఇటాచి షేరింగన్ అయితే ఇటాచికి చాలా పవర్ఫుల్ ఎబిలిటీస్ కి అయితే యాక్సెస్ అయితే ఇస్తది. లైక్ సుసానో, మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ చక్ర, అలానే మనం ఇంత ముందు మాట్లాడుకున్న సుకియోమి ఒక గెంజుట్సుకి, అమతరసు ఇలా చాలా పవర్ఫుల్ ఎబిలిటీస్ కి అయితే యాక్సెస్ అయితే ఇస్తది. ఇక ఇటాచి లాస్ట్ స్ట్రాంగెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే చక్ర కంట్రోల్, అలానే టెక్నిక్ వెరైటీ. ఇటాచి చక్రాన్ని చాలా బాగా కంట్రోల్ చేయగలుగుతాడు. 'కకాషి' కూడా కంట్రోల్ చేయగలుగుతాడు. బట్ 'కకాషిలో మైనస్ పాయింట్ ఏముందంటే 'కకాషి సెన్సే' తన చక్ర రిజర్వ్స్ అనేవి ఎక్కువ లేవు. అంటే సింపుల్ చెప్పాలంటే 'కకాషి సెన్సే' తన చక్ర అనేది ఎక్కువ లేదు. ఈ విషయంలో ఇటాచి కొంచెం అప్పర్ హ్యాండే ఉంటాడు. ఎందుకంటే ఇటాచి చక్రాన్ని చాలా బాగా కంట్రోల్ చేయగలుగుతాడు. తన మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ చక్ర ఉంది. అలానే తన టెక్నిక్స్ అనేవి తన ఆపోనెంట్ పైన చాలా బాగా పనిచేస్తాయి. ఆపోనెంట్ ని తగ్గట్టు ఇటాచి టెక్నిక్స్ ని వాడతాడు అనుకోండి. సో, ఈ విషయంలో ఇటాచి అప్పర్ హ్యాండే ఉంటది. 'కకాషి సెన్సే' కూడా టెక్నిక్స్ చాలా బాగా యూజ్ చేస్తాడు. బట్ ఇటాచి తోటి కంపేర్ చేస్తే ఇటాచిది అప్పర్ హ్యాండ్ ఉంటది. ఇప్పుడు 'కకాషి సెన్సే' ఒక స్ట్రెంత్ ఏవో తెలుసుకుందాం. ఫస్ట్ షేరింగన్ అండ్ షేరింగన్ ఎబిలిటీస్ అందరూ తెలిసిందే. 'కకాషి సెన్సే' తన కూడా షేరింగన్ అయితే ఉంది. ఆ గన్ అనేది 'కకాషి సెన్సేకి ఎన్నో మంచి ఎబిలిటీస్ అయితే ఇస్తది. ఆ గన్ అనేది జుట్సుని కాపీ చేయడానికి హెల్ప్ చేస్తది. తన చుట్టూ ఏదైనా ఎల్యూజన్ ఉన్నా దాన్ని చూడడానికి హెల్ప్ చేస్తది. అలానే ఎనిమీ యొక్క మూవ్మెంట్స్ ని ముందే ప్రెడిక్ట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తది. సెకండ్ స్ట్రాంగెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి లైట్నింగ్ బ్లేడ్, అలానే అదర్ జుట్సుస్ అంటే 'కకాషి సెన్సేకి ఎన్ని జుట్సులు తెలుసు కదా. సో, ఆ జుట్సులే అనమాట. 'కకాషి సెన్సే' లైట్నింగ్ స్టైల్ ని ఎంత బాగా యూజ్ చేస్తాడో తెలుసు కదా. ఆ టెక్నిక్స్ అనమాట. మీకు అనిపిస్తుండొచ్చు ఎందుకలా పేర్లు చెప్తావు, నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని. నేను ఇక్కడ అసలు ఏం వీడియో చేస్తున్నా 'కకాషి ఇటాచి కన్నా స్ట్రాంగ్ గా కాదా అని చేస్తున్నా. వాళ్ళ స్ట్రెంత్ లేవో చెప్తాను. సో, అదనమాట అవే చెప్తున్నా. సో, ఇప్పుడు నేను ఆ పవర్స్ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే 'కకాషి పవర్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్' అని వీడియో పెట్టుకోవాలి కదా. సో, అందుకే పైన టచ్ చేసుకుంటూ పోతున్నా. మీకు ఏదైనా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయి బ్రో అంటే కింద కామెంట్ చేయండి. ఆ పవర్ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక థర్డ్‌ది వచ్చేసి 'కకాషి సెన్సే' మంచి ఇంటెలిజెంట్, అలానే స్ట్రాటజిక్స్ యూజ్ చేసి ఫైట్ చేస్తాడు. సో, ఈ విషయంలో ఇటాచి కొంచెం డౌనే. ఎందుకంటే ఇటాచి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ ఎక్కువ చెయ్యడు. ఎందుకనేది రీజన్ అందరికి తెలుసు. తెలియకపోతే నేనే చెప్తా. మీరు ఏదేదో ఊహించుకోకండి. ఇటాచికి హిల్‌నెస్ ఉంది. అంటే హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. సో, అందుకే తను ఎక్కువగా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ ఎక్కువ చేయడు. అందుకే లాంగ్ రేంజ్ నుంచే గెంజుట్సు, నింజుట్సు వీటిపైన డిపెండ్ అయి ఉంటాడు. తాయిజుట్సుకి ఎక్కువ రాడు. రీయానిమేషన్ అయినప్పుడు బాగానే ఫైట్ చేసిండు అంటే ఇక నేను ఏం చెప్పాలి మామ మీకు. 'కకాషి సెన్సే' ఒక ఇంటెలిజెంట్ క్యారెక్టర్, అలానే స్ట్రాటజిక్ యూజ్ చేసే ఫైటర్ కదా. సో, అవే తనని ఒక మంచి ఆపోనెంట్ అయితే చేస్తాయి. సో, ఇలాంటి కొన్ని విషయాలు అనేవి 'కకాషి సెన్సే' ఇటాచి తోటి గెలుస్తాడు అన్నట్టే చూపిస్తాయి. గెలవగలుగుతాడు కూడా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇటాచి యొక్క గెంజుట్సు అనేది చాలా ఓవర్ పవర్ అది. కానీ 'కకాషి సెన్సే' అస్సలు హ్యాండిల్ చేయలేడు. ఇంకొంతమంది ఫ్యాన్స్ డిబేట్ చేయొచ్చు కింద. అదేంటంటే కొన్నిసార్లు అయిన ఫైట్లలో 'కకాషి సెన్సే' గెలిచిండు కదా అని. బట్ ఓవరాల్ విషయానికి వచ్చేసి ఇటాచి స్ట్రాంగ్ మామ.
అమ్మా చాలా స్ట్రాంగ్. సో, అది నేను గూడా ఇగ నేనేం జెప్పలేను. మీ ఒపీనియన్‌కే ఇడిసిపెడుతున్నా. ఈ వీడియో జూసినాక మీరే డిసైడ్ అయ్యిర్రో కింద కామెంట్ జేయండి. మీకు ఇటాచి అనిపిస్తే ఇటాచి అని కామెంట్ జేయండి. కకాషి అనిపిస్తే కకాషి అని కామెంట్ జేయండి. బట్ ఒకటైతే నిజం. వీళ్ళిద్దరు లెజెండ్సే. వీళ్ళిద్దరు చాలా స్ట్రాంగే. వీళ్ళిద్దరిని కంపేర్ జేయడం తప్పే. బట్ వీడియో ఎందుకు జేసినవురా ఎర్రి అని అనుకుంటే నాకు కంటెంట్ గావాలి. మీకు క్లారిటీ గావాలి. మొత్తానికి మనిద్దరికి టైం బొక్క గావాలి. సో, అందుకే ఈ వీడియో జేసిన. సో, మరి మొత్తానికి మీరేం డెసిషన్ తీసుకుంటున్నారు? ఎవరు స్ట్రాంగ్ ఎవలు ఇవి ఈ ఈ సోళ్ళు మీకు నచ్చింది కింద రాసిపోండి. సో, మీ కామెంట్స్ అని చదువుకుంటా. నేను ఇంకొంచెం టైం బొక్క పెట్టుకుంటా. సో, ఈ వీడియో కింద మరి వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. బై.